ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, మొత్తం ట్రాన్స్పరెన్సీగా జరిగిందంటే అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. అయ్యా ఆ సర్టిఫికెట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అంటే అది సర్టిఫికెట్లు అనేది శాప్ ఇవ్వదు అంటే తూచ్ ప్యాకార్డుకు కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా ఆ గేమ్ అనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అసోసియేషనే లేదు, ఫెడరేషన్ ఉంటుంది, ఆ గేమ్ రికగ్నైజ్ చేసేది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఈ గవర్నమెంట్ కాదు, శాప్ కాదంటే అది ముందే చెప్పాలి కదా అంటారు. లాస్ట్కి అంతా తిప్పి ఏం చెప్పారంటే ఈరోజు మా ఎంపీ గారు ఎవరైతే భరత్ గారు ఉన్నారో ఆయన జూడోలో ప్రెసిడెంట్గా ఉన్నారంట, సాఫ్ట్ బాల్కి కోన రవి గారు ఉన్నారంట, దానివల్ల తప్పు జరిగిపోయిందంట. ఏందయ్యా మాకు అర్థం కాలేదు. నేను అడుగుతున్నా, నేను సూటిగా అడుగుతున్నా, ఏదైతే మీరు చెప్పారో, మీరు చెప్పిన ఏదైతే ఉందో అసోసియేషన్స్, నేను అడుగుతున్నా ఈ సర్టిఫికెట్లు ఇప్పుడు జూడో కానీ, మీరు చెప్పినట్టు జూడో కానీ లేకపోతే సాఫ్ట్ బాల్ కానీ, వీళ్ళు ఏదైతే వీళ్ళ పేర్లు చెప్పారో ఇద్దరు ప్రజాప్రతినిధుల పేర్లు, వాళ్ళు ఉన్నప్పుడు సర్టిఫికెట్లకు సంబంధించి ఉద్యోగాలే రాలేదు. బహిరంగ చర్చకు సవాల్. వాళ్ళు చైర్మన్గా ఉన్నప్పుడో లేకపోతే వాళ్ళు ఏదో గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నప్పుడో వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికెట్లో ఉద్యోగం వచ్చుంటే బహిరంగ చర్చకు సవాల్. ఆరోపణలు వేయాలని వేయడం తప్ప, ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలతో మాట్లాడారా? వాళ్ళు ఎప్పుడో 2002లోనో 2005లోనో 2014లోనో 2012లోనో వచ్చిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, వైవి సుబ్బారెడ్డి గారు 2021-23లో ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే సుబ్బారెడ్డి గారు ఈ టైంలో ఇచ్చిన సర్టిఫికెట్లన్నీ ఫేకా? డబ్బులు తీసుకొని ఇచ్చాడా? వైవి సుబ్బారెడ్డి గారు డబ్బులు తీసుకొని ఇచ్చాడా? దానికి ఇంకోటి జి శ్రీనివాసరెడ్డి నసరావుపేట ఎమ్మెల్యే వైసీపీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, మరి ఈయన ఎంత డబ్బులు తీసుకొని ఇచ్చాడా? సర్టిఫికెట్లు ఎంత డబ్బులు తీసుకొని ఇచ్చాడు? తర్వాత విష్ణు వర్ధన్ గారు విజయవాడ ఎమ్మెల్యే వైసీపీ హ్యాండ్బాల్ అసోసియేషన్ 2019, మరి ఆయన గౌరవాధ్యక్షుడు, మరి ఈయన ఎంతకు తీసుకొని ఇచ్చాడు? దాని తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే వైసీపీ రోలర్ స్కేటింగ్, చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన ప్రెసిడెంట్, మరి ఈయన ఎంతకు తీసుకొని ఇచ్చాడు? దాని తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ కోటగిరి శ్రీధర్ వైసీపీ ఎంపీ ఏలూరు, ఈయన ప్రెసిడెంటు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బంధువు డేనియల్ ప్రదీప్ సెక్రటరీ. మరి వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లే కదా, మరి వీళ్ళు ఎంతకు తీసుకొని ఇచ్చారు? ఈరోజు ప్రూఫ్స్, ఆధారాలు, ఇవి ఓరల్గా మాట్లాడటం లేదు, ఆధారాలతో మాట్లాడుతున్నాం. అసోసియేషన్స్ అనేటివి ఎవరైనా పోయి ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రజాప్రతినిధులను గౌరవంగా పెట్టుకోవడం అనేది సర్వసాధారణం. విజయసాయి రెడ్డి గారు లేకపోతే ఇంకోని చాలామంది గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా చాలామంది ఈ జిల్లాలో కూడా 2-3 ఉన్నారు జిల్లా అధ్యక్షులుగా. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. మేము బహిరంగ చర్చకు సిద్ధం. వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక సర్టిఫికెట్ అన్నా ఇచ్చారా? దాంతో ఉద్యోగం వచ్చిందా అంటే ఉంటే ఒక ఆరోపణ వేసేయడం. ఇంత దారుణంగా మాట్లాడేస్తే ఎట్టండి? దాంతోపాటు తర్వాత ఏదో కాలేజీలకి ఉద్యోగాలు ఇచ్చేశారు, కాలేజీలు ఆడుకుంటే సర్టిఫికెట్లకు ఉద్యోగాలు ఇచ్చేసన్నారు. నేను బహిరంగ చర్చకు శివాల్ అయ్యా, మేం కాదు, జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉన్నింది. జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉన్నింది. మేము అడుగుతున్నాం ఏమంటే, మీరు ఏంటి ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్ పార్టిసిపేషన్, రోలర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, ఎస్జిఎఫ్ఐ పార్టిసిపేషన్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్, ఏదే ఆడోళ్ళు ఆడుకుంటారు చూడండి, ఉమెన్ ఫెస్టివల్స్ ఊళ్ళో గ్రామాల్లో, ఆ ఫెస్టివల్ దానికి
రూరల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్కి 36 ఉద్యోగాలు, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 16 ఉద్యోగాలు, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 25. ఏది ఈ ఉద్యోగాలు? గ్రామ సచివాలయాల్లో ఇక్కడ మనం చెప్తాం చూడండి. ఆర్ట్స్ కాలేజీ, ఎస్జిఎస్ కాలేజీలో ఆడుకున్నా, అదేవిధంగా ఎమ్రాల్స్, ఎస్జిఎస్ అదే సికామ్ కాలేజ్ ఆడుకున్నా, దానికి ఇచ్చేశారు. మీకు తెలుసా గ్రామ సచివాలయాల్లో ఏ ఉద్యోగాలు ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్యేలు ఫెస్టివల్స్కి సంబరాలని చెప్పి ఫెస్టివల్ పెట్టుకుంటారు చూడండి, దాంట్లో కూడా సర్టిఫికెట్లు కొట్టేసి ఇచ్చేసినారు ఉద్యోగాలు. ఇదిగోండి ఆధారం, మొత్తం ఇవన్నీ బుక్ అదే. గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాల లిస్ట్ ఇది, గ్రామ సచివాలయాలకి. ఇది వాస్తవం. ఇది ఆన్లైన్లో ఉందా? గ్రామ సచివాలయాల్లో నేను ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కదా, గ్రామ సచివాలయాల్లో ఎవరు ర్యాంకరు, ఎవరు డిస్ట్రిక్ట్ ర్యాంకరు, ఎవరు ఉందా ఆన్లైన్లో? ఆన్లైన్లో ఉందా? నేను ఫిలప్ చేశాను అన్నాగా. ఎవరికి వచ్చిందో తెలియదు, ఎవరికి పోయిందో తెలియదు, ఎవరికి వచ్చిందో తెలియదు, ఎవరికి పోయిందో తెలియదు. ఏది ఉమెన్ ఫెస్టివల్ కూడా ఉద్యోగం ఇచ్చిన ఘనత వీళ్ళది. దాన్ని మాడిఫై చేసి జీవో నెంబర్ 4 ఏమని తీసుకొని వచ్చారు? మా ప్రభుత్వం ఏం తీసుకొని వచ్చింది? స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ వరకే కటప్ పెట్టాం. అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఇది, ట్రాన్స్పరెన్సీ అంటే ఇది. మీరు ఏదైతే ఉమెన్ ఫెస్టివల్, సంక్రాంతి సంబరాలు, ఆడుదాం ఆంధ్ర ఏదైతే ఉన్నాయి చూడండి, వాటికి కూడా మీరు ఉద్యోగాలు ఇస్తే మేము అవి కాదు, క్రీడలు అంటే స్పష్టత ఉండాలి, ఒక లెవెల్ వరకు ఉండాలని చెప్పి స్టేట్ ఛాంపియన్షిప్ హైయెస్ట్ 96 పాయింట్స్, స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ నేను ఇచ్చింది కాదు, జీవో నెంబర్ 4. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అంటే ఏంటి? ఇంటర్ డిస్ట్రిక్ట్ అండి. అది కూడా తెలియకుండా జిల్లాలు ఆడుకుంటే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అంటే ఏంటి? జిల్లాలు ఆడుకునేదే, దాన్నే స్టేట్ మీట్ అంటారు. ఇంటర్ యూనివర్సిటీ అంటే ఏంటి? సౌత్ జోన్ అంటే ఏంటి? మరి అవన్నీ తెలియకుండానే బ్లెండ్గా ఒక బురద తీసుకొని వచ్చి మొహాన్ని కొట్టేస్తే కడుక్కుంటూ కూర్చుంటారు. బురద తీసుకుంటే మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం, మా అధికారులు ఆధారాలతో మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడరు. మళ్ళా ఏమని చెప్పారు? ఎవరైతే ప్లేయర్ ఉన్నారో ఆయన పక్కన పెట్టుకొని ఏముంది పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కూడా ఇచ్చేసినారు, ఇతను కూడా ఒక ఉద్యోగం ఇచ్చేసి ఉంటే పోయేది కదా. ఆయన అప్లై చేయలేదు, అయితే ఏముంది ఇచ్చేయండి. ఆయన మాట్లాడింది అప్లై చేయడంట, ఇచ్చేయండి అంటున్నాడు. ఇది ప్రభుత్వం అనుకుంటున్నారా? పులివెందుల్లో ఆయన లేకపోతే తాడేపల్లిలో ఆయన ఇంట్లో పని అదేమన్నా వ్యవహారం అనుకుంటున్నారా? తాడేపల్లిలో వ్యవహారం అది, పులివెందుల్లో వ్యవహారమా? ఏం నాకు అర్థం కాల. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఏదైతే ఉందో అందరిని పెట్టుకొని పేపర్లో సంతకాలు పెట్టేసి ఇదే లిస్ట్ అని చెప్పి ఇచ్చిట్టు సబ్ రిజిస్టర్ ఉద్యోగాలు ఎట్టొచ్చాయో మీకు తెలుసు. మొత్తం అంతా రాయచోటి, రాజంపేట, కడప, రాయచోటి, రాజంపేట, కడప సబ్ రిజిస్టర్లు. మీరు చూడబండి, ఏడన్నా సబ్ రిజిస్టర్లు చూడండి, ఆ ప్రాంతం వాళ్ళే, వేరే ప్రాంతం వాళ్ళు ఉండరు, ఒకే సామాజిక వర్గం. ఈరోజు మా అధికారులు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా జరగకుండా ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు, స్పష్టత ఇచ్చారు. మేము అడుగుతున్నాం, దుర్గయ్య గారు నిజంగా ఆయన అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా చేసుంటే ఆయన అర్హుడే. ఆయన అప్లై చేసిన విధానంలో లోపం ఉంది, అది ఆయనకు కూడా తెలుసు. ఆయన మభ్యపెట్టారు. ఏమని మభ్యపెట్టారు? నువ్వు గట్టిగా మాట్లాడు, మేము వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ఆయన మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. నేను నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంతా చూడండి, రాజకీయ ఉద్దేశం తప్ప, దురుద్దేశం తప్ప ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం. ఏముంది దాంట్లో? ఒక్క ఆధారం. నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అని ఆయనే చెప్పాడు.
ఆయనే లీకేజ్ చేశాడని చెప్పాడు, ఆయనకే ర్యాంకర్ అని చెప్పాడు, మళ్ళీ ఆయనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. అన్నీ ఆయనే ఆయన అన్ని పాత్రలు పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత దుర్గయ్య ఆయన గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పారు, వాస్తవమే. అప్లై చేసిన తప్పు అని ఆయనే చెప్తాడు, అయినా ఇచ్చిమని ఆయనే చెప్తాడు. అంతకుముందు చూడండి, నెల రోజుల నుంచి ప్యాటర్న్ అంతా చూడండి. ఫస్ట్ ఏం చెప్పారు, సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసావు అని చెప్పారు. చెప్పారా లేదా? లేదు, సర్టిఫికెట్లు ఉన్నాయి మీరు చూసుకోండి అని చెప్పారు. అవి దొంగ సర్టిఫికెట్లు అన్నారు. ఆ సర్టిఫికెట్లు మేము ఏమయ్యా, అసోసియేషన్స్, ఫెడరేషన్స్, యూనివర్సిటీ, ఒలింపిక్ అసోసియేషన్ అని ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది, ఫెడరేషన్ అంటే ఇండియా లెవెల్లో ఉంటుందంటే అసలు జీవో నెంబర్ 4 ఎందుకు తీసుకొని వచ్చారు అంటారు. దాంట్లో 65 గేమ్లు ఎందుకు తీసుకొని వచ్చారు అన్నారు. అయ్యా మేము తీసుకొని వచ్చింది కాదు, ఒలింపిక్ అసోసియేషన్ ఒలింపిక్ గేమ్స్కు ప్రయారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చిన ఏదైతే రిమైనింగ్ గేమ్స్ కేటగిరీ కింద బి పెట్టారు అంటే దాంట్లో ఏదైతే బ్రిడ్జ్ గేమ్ ఎందుకు తీసుకొచ్చి, బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటి, పేకాట అని చెప్పారు. అది పేకాట కాదయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, దానికి ఫెడరేషన్ ఉంది, ఏషియన్ గేమ్ అంటే ముందే ఎందుకు చెప్పలేదు అన్నారు. ముందే ఎందుకు చెప్పలేదు అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, అసలు ఇచ్చినోడెవడు తీసుకున్నోడెవడు ఆరోపణలు ఏంటంటే దాని మీద స్పష్టత లేదు. మళ్ళీ ఈరోజు ఒక వీడియో చూపించారు, ఏదో కొత్తగా కనిపెట్టినట్టు. ఆ వీడియోని కొత్తగా కనిపెట్టినట్టు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడే, శాప్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే 4వ రోజే ఆ వీడియో వచ్చింది. ఏది, ఇంకా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కూడా కాల, ప్రక్రియ కూడా మొదలు కాల. ప్రక్రియ కూడా మొదలు కాకుండానే ఆ రోజు ఈ వీడియో 7 గంటలకు వస్తే దాన్ని 11 గంటలకే ఇంకోటి వీళ్ళు అనుకున్నట్టు ఆ రికార్డ్ చేసిన వ్యక్తి ఎవరు తెలుసా, ఆ సాఫ్ట్ వాళ్ళు కోనా రవి గారు ఎవరైతే చెప్తున్నారో ఆ అసోసియేషన్లో మనిషే. అంటే కోనా రవి గారు తప్పు చేస్తుంటే ఆ వీడియో ఆయన మనిషే విడుదల చేస్తారా, బయట పెడతారా? ఇప్పుడు నేను అడుగుతున్నా సవాల్, అతను సాఫ్ట్ బాల్ అసోసియేషన్ మెంబర్, ఎవరైతే ఫోన్లో మాట్లాడిన వ్యక్తి సాఫ్ట్ బాల్ అసోసియేషన్లో ఒక కోచ్ కోనా రవి గారు జిల్లా వ్యక్తే. మరి కోనా రవి గారు తప్పు చేసినారని చెప్తూ కోనా రవి గారు మనిషే ఆడియో రిలీజ్ చేసినట్టు అని చెప్తారు. ఈ విషయం కూడా ఆయనకి తెలియదు. అంత డెప్త్కి వెళ్ళరా, వేసే పనిలో ఉన్నారు బురద. దాని మీదకి వెళ్తే కదా డెప్త్ నాలెడ్జ్. ఎవడురా వీడియో వేసినోడు ఎవడు, ఇచ్చినోడు ఎవడు, ఆ వీడియో రికార్డ్ చేసినోడు ఎవడు అంటే ఆ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి అప్పుడు నీకు క్లియర్గా ఉంది. ఏదైతే ఉందో అతనే రిపోర్ట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చాడు. ఏమని, నాకు ఈ విధంగా ఇతనే ఏమని ఇచ్చాడు, అడ్రస్ ఉందా అని అడిగాను. నేను చెప్తున్నాను, స్టేట్మెంట్ రాయణ సురేష్ సన్ ఆఫ్ సీను, క్యాస్ట్ బై బీసీ బి గౌడ, ఓల్డ్ రాజీవ్ నగర్ పాయికాపురం నియర్ ఆర్జీఎంసీ స్కూల్ ఏదైతే ఉందో మా స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి అడ్రస్ అతను పెట్టి క్లియర్గా, నేను ఈ పై అడ్రస్ నా కుటుంబ సభ్యులు నివాసం ఉన్నారు, ఈ విధంగా సాఫ్ట్ బాల్ కోచ్గా పని చేస్తున్నాను. ఏదైతే ఆ వాయిస్ వీడియోలో మాట్లాడిన వ్యక్తి వీళ్ళు చెప్పిన ఏదైతే ఉందో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది పోలీసులకి, మాకు కాదు. ఆల్రెడీ ఇది నేను ఇప్పుడు బయటపెట్టలా, మా సెక్రటరీ గారు మా ఎండి గారు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని విడుదల చేశారు. ఇది ఎప్పుడు ఇచ్చింది, ఈరోజు రాత్రికి ఇచ్చారు అనుకున్నారు. ఎప్పుడు ఇచ్చారు, ఇది ఇచ్చిన డేట్ ఎప్పుడు,